ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. అది మన కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. మన అదృష్టం ఏంటంటే అలాంటి ఏమీ జరగలేదు, ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. కానీ ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి రీహాబిలిటేషన్ లో పెట్టుకుంటున్నారు. అర్థమైందమ్మా? అది ఇప్పుడు ఆల్రెడీ ఆమ్లెట్ వర్క్ టీం వాళ్ళందరూ కూడా వర్క్ చేస్తున్నారు. మీకు పర్మనెంట్ సొల్యూషన్ రావాలి. ప్రతిసారి ఏదో ప్రాబ్లం వచ్చి రావడం, మీరు అలా ముందుకు రావడం జరగకూడదు. సో పర్మనెంట్ సొల్యూషన్ రావాలి కాబట్టి నేను ఒక్క కూడా వస్తున్నాము. ఎమ్మెల్యే గారు కూడా ఏంటంటే మీరు కూడా లోపలికి వెళ్ళిపోయి పడిపోయింది. మిమ్మల్ని అక్కడ పంపించడానికి పెద్ద ఇష్యూ కాదు. తీరా పంపించుకుంటారు, ఏదైనా జరగని జరిగితే మళ్ళీ జారిపోద్దా, అక్కడే వస్తుందా, వర్షం లేకపోయినా తీసుకో కాదా, ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారు. ఆ టెక్నికల్ గా ఆ పర్సన్స్ అందరూ వచ్చారు కాబట్టి అవి చూసినాక అది వీళ్ళనే కాదు, వీళ్ళు జారితే ఇంజనీరింగ్ వాళ్ళతో కూడా మాట్లాడాము. మేడమా నేను అర్జెంట్ ఒకసారి వైజాగ్ వెళ్ళి రాము అంటే నేను అక్కడ నుంచి అక్కడ విజయవాడలో ప్రాబ్లం ఉన్నా మీ అందరి గురించి మనం నన్ను ఇక్కడ పంపించాను. మీకు పరిష్కారం ఉంటుంది. ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలని మధ్య రవ్వని వెనకమ్మను లోగలు ఎక్కడంటే అనే మీరు ముందుకెళ్ళి ఫోన్ లేపద్దు. తమ్ముడు ఫోన్ తీరా, తమ్ముడు ఫోన్ తీరా. ఎవరో ఈ రెడ్ సెట్ లైవ్ ఉంటుంది. లైవ్ ఈ దీనికే లైవ్ బెడ్ 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 వచ్చేస్తుంది. నాకు సైడ్గా ఏం పేరు చీప్ అవుతుంది. అవసరం ఎక్కడే బాబు కూర్చో కూర్చో.